హలో అండి, మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం. మనం మామూలుగా యూజువల్గా ఏమేమి మన దేశంలో వచ్చాయి అన్న దాంట్లో ఫస్ట్ మనం బౌద్ధం వచ్చిందంట కదా. బౌద్ధం మన దేశంలోకి బుద్ధుడు తీసుకొచ్చాడు, కానీ దాన్ని మన వాళ్ళు కొంచెం తిరస్కరించారు కూడా. దానికి చాలా పెద్ద మాట మనం మాట్లాడేది, పెద్ద పేరు ఆదిశంకరాచార్యుల వారు అంటారు. కానీ ఆదిశంకరాచార్యుల వారు బౌద్ధాన్ని కాదుట, దేంటి సాంఖ్యము అండ్ తర్కము, సంథింగ్ లైక్ దట్, అలాంటి దాన్ని మాత్రమే, మీమాంస దాన్ని మాత్రమే ఆయన ఖండించారు. అంటే ద వే దే థింక్ అండ్ ద సనాతనం కదా, ఈ రెండింటిలో వచ్చే డిఫరెన్స్, దాని మీద డిబేట్ జరిగింది. కానీ బుద్ధుడిని వెళ్ళిపోమని కానీ బౌద్ధాన్ని పాటించొద్దని కానీ మన వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. ఆదిశంకరాచార్యుల వారు అంతకంటే చెప్పలేదు. అయితే బౌద్ధం మాత్రం వెళ్ళింది. ఇప్పుడు చాలా విశేషంగా వేదం, మనం వేదాన్ని, సంస్కృతాన్ని మనం కాపాడుకోవాలి అనే దానికి ఇది ఇంకొక చిన్న ఇది. వెంకటేశ్వర స్వామి 4 రకాలుగా ఆయన యొక్క ఆరా కానీ ఆయన శక్తి కానీ మనకు కనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు మీద వచ్చింది బాలాజీ. ఓకే, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలాజీ ఏమో మనం గౌరవానికి వాడేది. రెండోది, ఆయనకి జడ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. అది కాకుండా నాగుపడిగలు వాటితో ఉంటాయి. ఆయనకి విలువపత్రాలతో పూజ చేస్తారు. దట్ ఇండికేట్స్ హీస్ శివ. శంకు చక్రాలు ఉన్నాయి. దట్ ఇండికేట్స్ హీస్ విష్ణుమూర్తి. అయితే ప్రథమ ద్వారంలో సింహాలు ఉంటాయి. దట్ ఇండికేట్స్ శక్తి. అంటే మనము శివకేశవులకి భేదమే లేదు. దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు, అమ్మవారు వచ్చారు. అంటే మనకు ఆల్మోస్ట్ పంచాయతనం కనిపిస్తుంది కదా. ఆ పంచాయతనం అంతా మనకు అక్కడ కనిపిస్తుంది. మనకి శివకేశవులు భేదం లేదు. అండ్ 4 శక్తులు ఒక దాంట్లో కనిపిస్తున్నాయి. అంటే హీఈస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటికి కూడా కలికాలంలో కూడా ఎందుకు ఆయనవి అన్ని మిరకల్స్ జరుగుతున్నాయి అంటే అంత శక్తి ఒక్క విగ్రహంలో ఉంది అని. అక్కడ స్వామివారు ఉన్నారు అని విగ్రహం అనకూడదు మనం కూడా. స్వామివారు అక్కడ 4 రూపాల్లో ఉన్నారు కాబట్టి ఆయన శక్తి అమోఘం. అయితే ఇప్పుడు మనకి సంస్కృతం సరిగ్గా తెలియక, మన వేదాలు సరిగ్గా తెలియక, మనదే మనకి తెలియక ఎదుటి వాళ్ళు ఎవరో మనని ఇది చేశారనుకోవడం ఒకటి ఫూలిష్నెస్, మనదే తప్పు. అయితే ఈ సంస్కృతానికినో ఈ వెంకటేశ్వర స్వామికి ఏమిటి కనెక్షన్ అంటే, మన వేదాలు వచ్చిన నాటి కాలం నుంచి మనకి ఎన్నో యుగాలు జరుగుతున్నాయి కదా. 23వ యుగం దగ్గర నుంచి కూడా అక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నారు అన్నది మనకు ఒక మాట తెలిసింది. ఈ మధ్య కాలంలో ఇది బుద్ధుడి యొక్క ప్లేస్. ఆ బుద్ధుడి గుడి పగలగొట్టేసి మీరు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు అన్నది ఒక చిన్న థియరీ. ఎవరో అలా ఓ చిన్న రిపురవ వేశారు. దాన్ని మన వాళ్ళు ఎవ్వరూ పట్టించుకుని కొట్టుకునే వాళ్ళు వేరు కదా. ఈ దీంట్లో అసలు బుద్ధుడు గుడి ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని పగలగొట్టి వెంకన్న బాబుని కట్టడం ఏంటి? ఆయన స్వయంగా వెలిశాడనేది మనకు తెలిసిన విషయం. కానీ బుద్ధుడు ఎక్కడి నుంచో మధ్యలో నుంచి ఊడిపడ్డాడు, దూరిపోయాడు. ఇందులో తప్పెవరిదండి? బుద్ధుడిది కాదు, మన వెంకన్న బాబుది కాదు. ఈ మధ్యలో మనుషులు ఎవరైతే వాళ్ళ యొక్క తత్వాన్ని ప్రాపగేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళది తప్పు. అంటే బుద్ధిజం గొప్ప ఉండొచ్చు నీ వరకు, కానీ అది ఎదుటివాడి మీద రుద్దకూడదు కదా. మన హైందవంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇందాక పరమాచార్య వారి పుస్తకం చదువుతున్నప్పుడు వేదం ఒక్కటే ఎటు నుంచి ఎలా వెళ్ళినా, ఏ దారిలో వెళ్ళినా నువ్వు పరమాత్ముడిని కలుసుకుంటావు అనేది చెప్తారు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు కదా. మేమే గ్రేట్, మిగతా వాళ్ళందరూ కాదు అనేది చెప్తారు. సో మన వేదాన్ని, మన సంస్కృతిని, మన సనాతనాన్ని మనం ఎంతగా కాపాడుకుంటేనో మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వగలుగుతాం కదా. సో ఇటు బుద్ధుడు తప్పు కాదు, అసలు మన దేవుడిది అసలు ఆయన చాలా చాలా గ్రేట్. కానీ మధ్యలో వాళ్ళు వచ్చి చెప్పేదాని మూలంగా మనకు వచ్చే కష్టాల్ని మనం తెలుసుకునే విషయాన్ని ఖండించుకోగలిగితే చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ.